అందరికీ నమస్కారం మిత్రులారా. ఇదివరకు మనం బయటికెళ్ళినప్పుడు ఏదో దాహం వేస్తే గనక ఈ డ్రింక్స్ బదులు కొబ్బరి బొండాలు అలవాటు చేసుకునేవాళ్ళం. కొబ్బరి బొండం అంటే ఇదివరకు రూ. 10 ఉండేది. తర్వాత 20, 30 చేరటంతో ఇంకా అది భరించలేక తర్వాత ఈ షుగర్ కేన్ జ్యూస్ వైపు మారడం జరిగిందనమాట. షుగర్ కేన్ కూడా ఓ 10 సంవత్సరాల క్రితం వరకు గ్లాస్ అంటే రూ. 10 వచ్చేది. ఇప్పుడైతే రూ. 20 అయిపోయిందనమాట. ఇంకా రూ. 20 అవటంతో షుగర్ కేన్ కూడా మనం తగ్గించడం జరిగిందనమాట. అయితే మొన్న ఒక రోజు రైల్వే స్టేషన్కి వెళ్తూ ఉంటే వేరే ఊరు వెళ్తా ఉంటే రైల్వే స్టేషన్కి వెళ్తే అక్కడ ఈ చిన్న స్టాల్ ఒకటి తగిలిందన్నమాట. దీని మీద ఏంటంటే ఈ బాటిల్ రూ. 40, తర్వాత గ్లాస్ ఏదో రూ. 15 అంటే సరే ట్రై చేద్దాంలే, అలాగే టీ అలాగే అది కూడా టీ కూడా రూ. 13 చేరింది. సరే అని ఈ రిటర్న్లో అక్కడికి వేరే ఊరు వెళ్ళి ఎండలో మాట ఇది మధ్యాహ్నం ఎక్కడో వచ్చిన టైంలో వచ్చినట్టున్నాను. సరే దీని స్టాల్కి వెళ్ళానమాట. ఇక్కడ చూడండి, ఇది మిషన్ ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ వచ్చేసినాయి. ఇది వరకు ఈ మామూలుగా ఈ డీజిల్ మిషన్స్ వచ్చి మామూలుగా అదే గ్రైండింగ్ మిషన్స్. ఇప్పుడైతే డైరెక్ట్గా చిన్న సింపుల్గా బాక్సుల్లో వస్తున్నాయి. చూడండి, అలా గడ అందులో పెట్టేస్తే ఇది ఇంకా సింపుల్గా ఉందన్నమాట. ఇంకా మగ్గులో వచ్చేస్తుంది అన్నమాట ఇదంతాను. ఇంకా మామూలుగా అయితే అసలు దీనికి అల్లమును తర్వాత నిమ్మకాయ కూడా కలుపుతారు. వీళ్ళు కూడా ఏదో ముందే మిక్స్ చేసినట్టున్నారు. ఏదైనా ఇది చాలా వస్తువే చాలా కూల్గా వస్తుందన్నమాట. అంటే మామూలుగా ఈ ఐస్లో మనం విడిగా మిక్స్ చేయకుండాను ఇది కూల్ అయిపోయినట్టు వస్తుంది. ఇది మరి ఎంత ఉందో మరి రూ. 1,00,000 ఉంటుందో ఎంతో తెలియదు, లేదంటే ఇంకా ఎక్కువ ఉండొచ్చేమో. చూడండి ఎలా ఉంది. ఎవరైనా సరే తాగటానికి బాగుంటుంది, ప్లస్ ఏంటంటే ఎవరైనా పెట్టుకోవాలని కూడా బాగుంటుందని దీన్ని షూట్ చేయడం జరిగింది. అంటే ఎవరైనా ఇటువంటి మిషన్ పెట్టుకుని వాళ్ళ షాపుల్లో కానీ బయట కానీ ఇది ఒక బిజినెస్గా చిన్న స్మాల్ స్కేల్ అండ్ మామూలుగా దీనికని పెట్టుకుంటే అవుట్లెట్ కింద పెట్టుకుంటే బాగుంటుంది. ఇదైతే చాలా కంఫర్ట్గా ఉంది వీళ్ళకి. నేను కూడా చూడండి జ్యూస్ ఇచ్చినప్పుడు చాలా బాగుంది. తర్వాత ఏంటంటే షుగర్ కేన్ అనేది ఏంటంటే కొంచెం మనకి ఎనర్జీ రావడంతో పాటు అన్ని బాడీలో ఉన్న ఇంటర్నల్ ఆర్గన్స్కి ఇది చాలా ఉపయోగపడుతుంది. ఇంకా ఇందులో ఇంగ్రీడియంట్స్ ఏంటి, మినరల్స్ ఏంటి అన్నది కొంచెం నాకు ఇప్పుడు నేను గుర్తుపెట్టుకోలేదు, కానీ మామూలుగా తాగితే మాత్రం మన ఎనర్జీ బాగుంటుంది. అందరూ కూడా దీన్ని తప్పనిసరిగా ట్రై చేయాలి. ఇంకా ఎవరైనా అవుట్లెట్ పెట్టుకునేటువంటి అయితే ఇటువంటిది ఒకసారి దీన్ని ఉదాహరణకు తీసుకుని వాళ్ళకు ట్రై చేయండి. ఎందుకంటే ఈ రోజుల్లో రకరకాల బిజినెస్ ఏదో ఒకటి బిజినెస్ అవసరం అవుతుంది అందరికీ. సో అటువంటిప్పుడు ఇది చూసుకుంటే బాగుంటుంది. తర్వాత కొంచెం పెట్టేటప్పుడు ఏంటంటే కొంచెం తక్కువ రేట్లో పెట్టుకుంటే తాగేవాళ్ళకి కూడా బాగుంటుంది. ఇప్పుడు ఇంకా ఏలూరులో ఎవరైనా ఉండేటట్టయితే వాళ్ళు ఒకసారి ఈ పవర్పేట రైల్వే స్టేషన్ దగ్గరికి వచ్చి దీన్ని ఇక్కడ ట్రై చేయండి. ఈ జ్యూస్ అయితే చాలా బాగుంది, రేటు కూడా తక్కువ.